మన థాట్స్ వేరు, మన రూట్స్ వేరు. మనం మళ్ళీ కలుస్తాం లేదో కూడా తెలియదు. ఐ వాంట్ బికమ్ ఏ జర్నలిస్ట్. ఒక మంచి జర్నలిస్ట్గా ఈ సొసైటీకి ఏదో చేద్దాం అనుకుంటున్నాను రా. ఐ డోంట్ నో వెదర్ ఐ క్యాన్. నాకు లైఫ్లో ఏ ఆశలు లేవురా. నా బాధ భయం అంతా అమ్మ గురించే. తను ఎంతో కష్టపడి నన్ను చదివించి ఇంత వాణి చేసింది. అలాంటి అమ్మ కోసం ఫ్లాట్ కొని ఓ పని మనిషిని పెట్టి తనకి ఏ కష్టం లేకుండా చేసి తన కళ్ళలో ఆనందం చూడాలన్నదేరా నా కోరిక. నాకున్న అలవాట్లకు నేను 40 yearsకే పోతానని నా గ్రాండ్ ఫీలింగ్. టైం బాగోపోతే ఈలోపే. రేయ్, పుట్టింది బతకడానికి కాదురా, లావిష్గా బతకడానికి. ఎవడి కోసం వాడు బతకడం కాదురా జీవితం. కనీసం ₹1,00,000 కూడా కౌంట్ చేయలేని వాడే ఇలా మాట్లాడతాడురా. లక్షల కన్నా లక్ష్యం గొప్పదిరా. ఇలాంటి వాడు లక్ష్యం లైఫ్లో కాదురా, కల్లో కూడా చూడలేడు. అరే, మళ్ళీ మనం కలిస్తే ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. టైం విల్ డిసైడ్. సొసైటీ ఏది? సొసైటీ ఎలా ఉంటాయంటే మనల్ని సొసైటీ ఫాలో అవ్వాలి అంతేనంటావా? కొందరు అలా కూడా ఉంటారు. సో స్వీట్ కదా. హే, చూస్తాడు చూడు. హే, సో క్యూట్. బాగున్నారు కదా? అవును. హలో, ఏమ్రా సాలే, బలిసిందా? నా మొబైల్కి వెళ్ళి చేస్తే ఎత్తట్లేవు. బచ్చన్ సాబ్, మీరు తెలుగు ఇంత స్పష్టంగా? అబే బచ్చనేంద్రా, నేను మలేషియన్ మాట్లాడుతున్నా. మలేషియనా? అమ్మ తోడు, అమితాబ్ బచ్చన్ లా ఉంది నీ వాయిస్. నాకరాలు చేసినవంటే నాలుగే కోస్తా బిడ్డ. నిజమన్నా? అరే చూప్, ఏడున్నారో బే? ముంబై ఫ్లైట్ లో. ముంబై బోర్డేంద్రా? నా పైసలు ఏమైనాయి? పైసలు అడిగితే మాట్లాడవేంద్రా? నీకు ఆన్సర్ కావాలా, పైసలు కావాలా? మా అయ్యగాని మ్యాటర్ తీసిందంటే మంచిగుండదు బిడ్డ, బొక్కలు ఎరగదీస్తాడు. నావా నీవా? నాకరాలు చేయకుండా పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు బే. రువాబ్ లెక్కలు చేస్తే ఫోన్ కట్ అవుతుంది బిడ్డ. అరే గుస్సా ఎందుకు అయితే అన్న, చాలా అర్జెంట్ ఉంది, పైసలు ఇరా. అదే రేపు సాయంత్రం ఫోన్ చేయి. అప్పుడు ఇస్తావా? కాదు, చెప్తా ఎప్పుడు ఇస్తాను. హలో హలో హలో, చాలా కట్ చేసిండు. బుజ్జియుడు ఊకూకే ముంబై బోర్డేంద్రా? ఏమైందానా? మళ్ళా ఫ్లైట్ లో ఉన్నంటాడు. నిన్ను ఒళ్ళు బనాయించుడానా? ఫ్లైట్ లో ఎప్పుడైనా మొబైల్ పనిచేస్తుందా? రానా బిర్యానీ తిందాం. అరే మళ్ళా బనాయించుండు. ఏదవా హ్యాపీగా మేఘాల్లో తేలుతుంటే ఫోన్ చేసి పైసలు
హాయ్ మృదుల. హాయ్ చందు, హౌ ఆర్ యూ? ఫైన్. కంగ్రాట్స్ సార్, త్వరలో మిమ్మల్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ చేస్తున్నారటగా. మరి పార్టీ లాంటివి ఏమైనా ఉన్నాయి సార్? అంత గుడ్ న్యూస్ చెప్పి నీకేది ఇవ్వను రాము, రాగానే ఇస్తానులే. ఓకే సార్. ఓకే బాయ్. హలో చందు, అమ్మకి సీరియస్గా ఉంది, తొందరగా బయలుదేరి వచ్చేయి. నేబర్స్ టైంకి కాల్ చేయకపోయి ఉండుంటే. సారీ డాక్టర్. ఇట్స్ ఓకే. టైం ప్రకారంగా మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక కేర్ టేకర్ చాలా అవసరం. డాక్టర్, అమ్మ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా? మీరెంత బాగా చూసుకుంటే అంత త్వరగా, లేదంటే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అన్ని శాంపిల్స్ టెస్ట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చాక ఫోన్ చేస్తాను. ఒకసారి క్లినిక్ వచ్చి కలు. అమ్మ జాగ్రత్త. అమ్మకి బానే ఉంది, త్వరలోనే కోలుకుని అన్ని పనులు చేసుకోగలదని డాక్టర్ చెప్పారు. నేనుంటాను, బాయ్. ఏంటమ్మా ఇది, చిన్నపిల్లలా? నేనున్నాను కదా, నీకేం కాదు. నా దగ్గర అయితే డబ్బులు లేవురా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. ఫ్రెండ్షిప్ డే అయ్యి వారం అయిందిరా. అయితే బిలేటెడ్. అయినా డబ్బులు లేవంటావు ఏంటి? ఫ్రెండ్షిప్లో డబ్బులు ఏంట్రా? తొక్కల డబ్బులు. కుక్కని కొడితే రాలుతాయి. కుక్కను కొడితే కరుస్తుందిరా. అదే డాబర్మన్ అయితే పిక్క పీకి పకోళ్ళ నవలేస్తుంది. బచ్చా. ఫ్రెండ్షిప్ డే కాని రోజు ఈ ఫ్రెండ్ గుర్తొచ్చాడంటే ఏదో బంపర్ ఆఫరే. చెప్పు. సర్లే కానీ ఆకలేస్తుందిరా. 10 పల్ల హోటల్లో కలుద్దాం. నువ్వు వచ్చి లంచ్ చేసి బిల్ కట్టే. మే కమిన్. ఓ వచ్చావా? ఏంటిది? ఇంతవరకు దీని మీద క్లారిటీ లేదు. ఏంటిది? వెయిట్, చెప్పొచ్చు కదా నువ్వు కూడా ఐ లవ్ యూ అని. దీనికేనా పిలిచింది? లేదు, లంచ్కి వెళ్దామని. నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు. ఏయ్, నేను నీ టీమ్ లీడర్ నోయ్, నాకు తెలియని వర్క్ ఏంటి? చల్ పద పద బోయ్. ఏంట్రా డబ్బే జీవితంలో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ తిన్నాడా లేడా కూడా అడగకుండా. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంట. నీ క్వాలిటీసే నాకు వచ్చాయి. మరేంట్రా నేను ఇలా మారలేదు? మనిషి అన్నాక ఒరిజినాలిటీ ఉండాలి. ఏడ్చు. నాకు అదే ఉంటే నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాను రా. తిను. మల్లేజ్గానే అయ్యాక ఏదో ప్రాబ్లం అంటారా? నువ్వేమైనా అడ్జస్ట్ చేస్తావని నీ దగ్గరికి వచ్చా. ఇందాక కుక్కను కూడా రాలుతున్నావు కదరా. అందుకే కదరా నీ దగ్గరికి వచ్చింది. మాకే 3 నెలల నుంచి శాలరీస్ లేవు. ఫైనాన్షియల్గా టైట్ పొజిషన్. ఇంతకు నా బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తావు? జాబ్ చేసే వాళ్ళే ఆర్థికమని అంటే నేను బేవర్స్ ఎక్కడి నుండి ఇస్తాను రా. అయితే ఓ పని చేయి, ఆఫీస్లో అడిగి అరేంజ్ చేయరా, నేను తర్వాత ఇస్తాను. కంపెనీ 3 కోట్ల లోన్ కోసం ట్రై చేస్తుంది. సరే ఓ పని చేయి, నాకు 1% ఇస్తే నీకు 3 కోట్లు ఇప్పిస్తా. చల్బే రే, 3 కోట్లైనా 30 కోట్లైనా అరేంజ్ చేయగలుగుతాను రా. ఫస్ట్ మలేషియా నాకు డబ్బులు ఇవ్వు. రే ఓ 1000 రా. ఆ 100 ఇరా. సరే చావు.
ఏయ్ మర్చిపోకు, ఎల్లుండి ఆఫీస్కి వస్తాను. జా బై జా. ఏంటి అలా చూస్తున్నావు? చూసేది నువ్వా నేనా? అరే ఎదురుగా ఇంత అట్రాక్టివ్ ఫిగర్ని పెట్టుకుని దిక్కులు చూస్తున్నావేంటి? నిన్నే అలా చూస్తుంటే బాగుండదు కదా. అలా అంటే అరే అమ్మాయిలో భలే సిగ్గుపడుతున్నావే. అందుకే నువ్వు నాకు నచ్చావు. మ్యారీ మీరా? నచ్చే వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటా పోతే చాలా మందిని చేసుకోవాల్సి వస్తుంది. నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. మనం ఇలా ఫ్రెండ్స్గా ఉండడమే బెటర్ ఏమో. ఓకే, ఫ్రెండ్స్గా ఉందామా పెళ్లి చేసుకుందామా అని ఇప్పుడే తేల్చేస్తా. ఎలా? నీ నోట్లోని చూయింగ్ గమ్ని ఎవ్వరూ చూడకుండా హ్యాండ్స్తో టచ్ చేయకుండా నా నోట్లోకి తీసుకుంటా. ఉప్స్, క్రేజీ. ఐ కాంట్ అంటే ఓడిపోయినట్టే. నన్ను పెళ్లి చేసుకోవాలి. నో, అది ఎలా కుదురుతుంది? అయితే ఒప్పుకో. ఓకే, లాస్ట్ టైం. ఏంట్రా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? మళ్ళీ ఓడిపోయాను. Please subscribe to Please subscribe for more videos.